హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. ఇదైతే జూన్ 29th తీసిన వీడియో. అండ్ నా బర్త్డేకి హిమాయత్ సాగర్ ఎకో హిల్ పార్క్ ఇదైతే కొత్తగా పెట్టారు ఒక 3 months బ్యాక్. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, రివ్యూస్ అయ్యి చూసాము. అండ్ సో వెళ్దామని ఫిక్స్ అయ్యాం ఆ రోజు. అండ్ గ్రీనరీ కూడా చాలా చాలా పీస్ఫుల్గా ఉన్నది. అండ్ హిల్స్ ఏరియా కాబట్టి గండిపేట లేక్ జస్ట్ ఫ్రంటే గండిపేట లేక్ ఉన్నది. అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగున్నది. సో మీకైతే వ్యూ అయ్యి కూడా చూపిస్తాను. ఈ పక్కనే పార్కింగ్ పెట్టేసి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, సో అదంతా వెదురు బంగులతో చేసింది. మనకి దూరం నుంచి ఒక సిమెంట్ లా కనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్తే చాలా బాగున్నది సీనరీ. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఫోటో లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా గండిపేట లేక్ పైన స్కై వ్యూ ఎలా ఉన్నదో, బ్లూ కలర్లో చాలా ఐస్ బ్లూ కలర్ చాలా బాగున్నది. అండ్ దీని టికెట్స్ వచ్చేసి నార్మల్ డేస్ అయితే 100 ఉన్నది. అండ్ వీకెండ్స్ అయితే 150 ఉంది. అండ్ లోపల బర్డ్స్కి అయితే సెపరేట్గా ఉన్నది ఆ టికెట్ ప్రైస్. నార్మల్ వీక్ డేస్లో అయితే 150 ఉన్నది. అదే వీకెండ్స్లో వెళ్తే సాటర్డే సండే అయితే 200 ఉన్నది. అండ్ ఇది వర్తా అంటే చాలా ఎండగా ఎక్కువ ఉన్నది. సో అప్పుడు వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. మేమైతే నడలేకపోయాం. సో పార్క్ అయితే పెద్దగానే ఉన్నది కానీ ఆ ఎండకైతే తట్టుకోలేకపోయాం. కానీ ఈవినింగ్ 5 వరకు 6 వరకునే కాబట్టి 9 to 6 బాగా క్లౌడీగా ఉన్నప్పుడు వెళ్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనకింత ఎండలో వెళ్తే మాత్రం చాలా తట్టుకోలేకపోయాం. సో లోపలైతే ఇది వ్యూ. సో లోపల బర్డ్స్ అవి ఉంటాయి. సో టికెట్ తీసుకున్న తర్వాత లోపల వ్యూ అయితే మీకు కొంచెం చూపిస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. లోపలికి ఎలా ఎంట్రీ తీసుకోవాలో, టికెట్స్ ఎక్కడ తీసుకోవాలో, క్యూఆర్ కోడ్స్ అన్నీ చెప్తాను నేను. సో అక్కడే బ్రిడ్జ్ కూడా ఉన్నది. సో ఇదైతే బయటే ఉన్నది బ్రిడ్జ్. దీనికైతే టికెట్ లోపలికి వచ్చాక ఇది బ్రిడ్జ్ అయితే ఉంది. అక్కడ నుంచి గండిపేట లేక్ వ్యూ అయ్యి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ మీదకి కరుణ నడుచుకుంటూ అయితే వస్తుంది. సో బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్స్, ఎండింగ్ పాయింట్స్ చాలా చోట్ల మనం వెళ్ళడానికి అయ్యి ఉన్నది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈవినింగ్ వ్యూ ఇది. మేము 6 ఆ టైంకి లాస్ట్ వెళ్ళిపోతా బ్రిడ్జ్ మీద నుంచి ఎగ్జిట్ అయిపోతున్నప్పుడు తీసిన వీడియో ఇది. ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. సన్సెట్ వ్యూలో అయితే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో చూస్తున్నారు కదా లేక్ అయితే ఎంత బాగున్నదో. ఈవినింగ్ 5కి అలా అయితే పిక్స్ చాలా బాగా వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి చూపిస్తున్నాను బయట వ్యూ అది. సో లోపలికైతే జస్ట్ వచ్చిన వెంటనే మనకు ఫొటోస్ అవి తీసుకోవడానికి ఇక్కడ గార్డెన్స్ టైప్లో అవి ఉన్నాయి. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా అవి కూడా ఉన్నది. అండ్ ఇక్కడ నుంచి మనిషి లోపల నుంచి వస్తే మనకి వీడియో బాగా వస్తుంది. అక్కడ నుంచి చూస్తున్నారు కదా నేను ఎలా వస్తున్నాను. సో ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి ఈవినింగ్ టైంలో. అండ్ లోపల ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే స్టాల్స్ కానీ ఏమీ లేవు. 1 or 2 ఉన్నాయి. అండ్ మనం ఏమైనా ఫుడ్ అవి క్యారీ చేసుకుంటేనే బెస్ట్ ఫ్యామిలీతో వెళ్తే అప్పుడు. సో మనమైతే ఫుడ్ కానీ వాటర్ కానీ అవి తీసుకెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. లోపలికైతే అలౌ ఉన్నది. సో ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉన్నది. క్యాష్ క్యారీ చేస్తేనే బెస్ట్. ఎందుకంటే వీకెండ్స్లో చాలా క్రౌడ్గా ఉంటుంది. సో మేమైతే క్యాష్ తీసుకుని వెళ్ళి త్వరగా తీసేసుకున్నాం టికెట్. సో యూపీఐ చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ బర్డ్స్ రాకుండా ఇక్కడ మనకైతే ఇవి కట్టారు కదా. అండ్ చూడండి నేను వస్తున్నాను ఎంట్రీకి. ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉన్నది. అక్కడే ఎంట్రీ బోర్డ్ పెట్టున్నది. సో లోపలైతే గ్రీనరీగానే మొత్తం బర్డ్స్ తిరగడానికి అవి చాలా గ్రీనరీగా ఉన్నది. సో చూస్తున్నారు కదా. అండ్ లోపల బర్డ్ సౌండ్స్ అయితే చాలా బాగా వినిపిస్తున్నాయి. అండ్ ఇది పైన. సో మనం చాలా సేపు నడుచుకుంటూ వస్తే సో ఈ బర్డ్స్ పైకి వెళ్ళడానికి అయితే ఉంటుంది. సో మేమైతే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాం. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బావా? ఇంకా ఏమీ చూడలేదు. సో లోపలైతే బర్డ్స్కి అమౌంట్ అయితే వర్తీ అని అనిపించింది, 150 రూపీస్. సో వాళ్ళైతే ఫుడ్ ఇస్తారు మనకి ప్లేట్స్లో. సో బర్డ్స్, ఆకలేసిన బర్డ్స్ అన్నీ అలా వచ్చి మన ప్లేట్లో వాలుతూ తింటూ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. సో కనిపిస్తున్నాయి కదా ఇక్కడ.
అలా వెళ్తూనే ఉంటాయి. సో, చిన్న చిన్న బర్డ్స్‌కైతే స్టార్టింగ్‌లో ఉన్నది. సో, వాళ్ళు ప్లేట్ ఇస్తారు. సో, మీకొక సజెషన్ ఏంటంటే నా సజెషను సో, కొంచెం ఫుడ్డు ఉంటాయి కదా! రాగులు, జొన్నలు అలాంటివి ఏమైనా మనం కొంచెం పాకెట్‌లో యేసుకొని వెళ్తే మనకి ఇంకా బాగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కొంచెమే ఇస్తున్నారు జస్ట్ లిటిల్. సో, అది అయిపోయిన తర్వాత ఇంక మనం ప్లేట్స్ ఖాళీ ప్లేట్స్ ఉంటాయి తప్ప ఇంక మన దగ్గరికి బర్డ్స్ రావు. సో, పెద్దగా ఉన్నాయి కదా! అవైతే కొంచెం ట్రైన్డ్ ఉన్నాయి 1, 2. సో, 5:00 అట్లానైతేనే వాళ్ళు ట్రైన్డ్ వాళ్ళు మన దగ్గరికి తీసుకొస్తున్నారు. సో, అవైతే రావట్లేదు గానీ, చిన్న బర్డ్స్ అన్నీ వస్తున్నాయి మన దగ్గరికి. సో, డక్స్ గానీ, అన్నీ ఉన్నాయి. అన్ని రకాల బర్డ్స్ చూస్తున్నారు కదా వీడియోలో. సో, అన్ని రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి. సో, అన్నీ రావట్లేదు. కొన్ని రకాల బర్డ్సే వస్తున్నాయి మన దగ్గరికి. కొన్నైతే అలా తిరుగుతూనే ఉన్నాయి. ఈ పెద్ద బర్డ్స్ అయితే అస్సలు రావట్లేదు. సో, పెద్ద బర్డ్స్‌కి ఒక బ్లాక్ కలర్‌లో గింజలేవో ఉన్నాయి. సో, అవే తింటున్నాయి అవి. సో, మిగతావేమీ తింటలేదు. సో, ఇవైతే రాగులు, గంట్లు, జొన్నలు సో, మీరు చూస్తున్నారు కదా! అవన్నీ తింటున్నాయి ఈ చిలకలైతేని. సో, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ సేపు బర్డ్స్‌తో, నేచర్‌తో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇదైతే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. మా దగ్గరికైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ వచ్చినాయి. ఈ యెల్లో కలర్, వైట్ కలర్ అండ్ ఈ ప్లేస్‌లో ఉన్నంత సేపు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో, నేచర్‌తో అలా బర్డ్స్‌తో ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ వస్తున్నాయి. చూడండి నా ప్లేట్స్ అయితే నిండిపోయింది బర్డ్స్ తోటి. సో, అలా చాలా బర్డ్స్ తిరుగుతూ, తిరుగుతూ మన ప్లేట్స్‌లో అలా ఫుడ్ చూడగానే ఇంకా అలా వచ్చేస్తున్నాయి మన దగ్గరికి. ఇలా చాలా వీడియోస్ అయితే తీసుకున్నాం. అక్కడ ఉన్నంత సేపు మాకైతే కదలాలనిపించలేదు. సో, 6 వరకు కాబట్టి సో, వాళ్ళైతే 6 వరకు ఉంచి తర్వాత బర్డ్స్ కూడా కింద కేజెస్‌లా ఉన్నాయి. వాటిలోకైతే అవి వెళ్ళిపోతున్నాయి. అండ్ చూస్తున్నారు కదా! గ్రీనరీగా ఫోటోస్‌కి ఎలా షూట్ చేస్తున్నాను షూటింగ్లో నెంబర్ 1 అలసిపోయి కూర్చున్న రాజాబావ. ఈరోజు బర్త్డే కదా, నడకొస్తుందని నేర్పిస్తున్నాను గైస్. మనకి నడక నేర్పిస్తదంట. చూడండి. మనకు దారిలో డక్స్ కూడా చాలా కనిపిస్తాయి. మనం నడుచుకుంటూ వెళ్తే. నేనైతే పట్టుకుందామని ట్రై చేశాను. కానీ అవైతే దొరకలేదు. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఒక 10, 15 మినిట్స్ నడాలి లోపలికొచ్చాక ఆ కేజ్‌లోకి. సో, గ్రీనరీగానే ఉంటది గానీ, మనమైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఫోటోస్‌కి అవి కూడా చాలా బాగా ఉంటది. అండ్ ఫస్ట్ అయితే చిన్న బర్డ్స్ ఉంటాయి కదా! దానికైతే మేత ఇస్తారు. దాని తర్వాతే లోపలికి బర్డ్స్ లోపలికి పైకి అయితే పంపిస్తారు. సో, ఇదైతే బయట వ్యూ. అక్కడ బయట 4, 5 ఆ టైంకి బయట ఫొటోస్ అయ్యి చాలా బాగున్నాయి సీనరీస్. లోపల చిన్న చిన్న బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి మంచిగా. అండ్ అక్కడే వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నది. సో, ఫుడ్ అయితే మనం చాలా ఇబ్బంది పడాలి. ఫుడ్‌కైతే అసలు క్యాంటీన్స్ కానీ అసలు ఫుడ్ ఎక్కడా లేదు. సో, మనం క్యారీ చేయడమే బెస్ట్. సో, వన్స్ అగైన్ చెప్తున్నాను. అండ్ వీక్ డేస్ వెళ్తేనే కొంచెం క్రౌడ్ ఉండదు కాబట్టి మనకి పార్కింగ్ గానీ అవి చాలా బావుంటాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బావుంది. గుండిపేట లేక్ చూస్తున్నారు కదా ఈవినింగ్. ఇక్కడ కాసేపు కూర్చుంటే చాలా రిలాక్స్‌డ్‌గా అనిపించింది. సో, ఇదైతే ఎగ్జిట్ అయిపోతూ ఆ వ్యూ చూసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాం. అండ్ ఆ తర్వాత నా బర్త్‌డే ట్రీట్ వచ్చేసి కేపీహెచ్‌పీలో ఉన్న 90స్ అథెంటిక్ కిచెన్. ఇక్కడ 90స్‌లో ఉన్న మెమరీస్ అన్నీ ఫొటోస్ వాల్స్ మీద ఉన్నాయి. సో, అమృతం చూస్తున్నారు కదా! ఫుడ్ అయితే నాట్ రికమెండబుల్. ఎందుకంటే నాకు బిర్యానీ ఒక 50, 50 అనిపించింది తప్ప, ఇంకా మిగతా స్టార్టర్స్ కానీ,
2 స్టార్టర్స్ చెప్పాము. అండ్ సూప్స్ కూడా చెప్పాము. సూప్స్ కూడా నాకేం అంత అనిపించలేదు. సో, ఫుడ్ అయితే లాస్ట్‌లో దెబ్బేసింది. మీరైతే వెళ్ళకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.